ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ రాత్రి మీకందరికీ హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, వారు గురించిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ముందున్న బైబిల్ స్టడీలో దేవుని నడిపింపు కొరకై ప్రార్థనతో కూడికను ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరొకసారి మీ పాదాలని సమీపిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి కనికరించి కలువరలో మీ ప్రాణాన్ని బలిగా అర్పించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన రక్షణ కొరకై మీకు స్తోత్రం. ఈ రాత్రి ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయండి. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తును మా మధ్యలో హెచ్చించండి, గణపరచండి. డివైసెస్ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ వీటి ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా కృప చూపండి. కేవలం ఒక మతపరమైన ఆచారముగా కార్యక్రమంగా కాకుండా ఆత్మ సంబంధమైన కార్యంగా యెహోవా ఈ కూడిక జరగటానికి మీరే సహాయం చేయమని ఆత్మ నడిపింపుకు అధికారానికి లోబడుతూ అప్పగించుకుంటాం. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి ప్రారంభిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రైట్. ప్రకాష్ హబ్సిపూర్, ఒక స్తుతి కీర్తన పడతావా ఏదైనా? మా వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వలేదు. ఓకే అన్న. రైట్. మన దగ్గర ఉన్న క్రైస్తవ సమాజ కీర్తన నుంచి 81 కీర్తన పాడదాం. స్తుతులపై ఆసీనుడా అనే కీర్తన. స్తుతులపై ఆసీనుడా స్తుతించేదా నిన్ను, స్తుతులపై ఆసీనుడా అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. స్తుతులపై ఆసీనుడా శిలవంటి నా జీవితం మార్చినావు ఇలా శిల్పముగా. శిలవంటి నా జీవితం మార్చినావు ఇలా శిల్పముగా. శిల్పమైన నన్ను నిలిపినావు, శిల్పమైన నన్ను నిలిపినావు. జీవమిచ్చి నీ రూపములో, జీవమిచ్చి నీ రూపములో. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. స్తుతులపై ఆసీనుడా స్తుతించేదా నిన్ను, స్తుతులపై ఆసీనుడా. నీ జీవరూపమైనా మంటి బొమ్మను నన్ను, నీ జీవరూపమైనా మంటి బొమ్మను నన్ను పెంచినావు విలువనెంతో
రక్తం ప్రోక్షించి అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. స్తుతులపై ఆసీనుడా, స్తుతించేదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా అన్న సరిపోతుంది మొత్తం మనం. రాజు ఒక 2 చరణాలు. ఓకేనా? సప్లిమెంట్లో నుంచి జీవితం ఎంత అందమైన అనుభవం అనే కీర్తన పాడుకున్నాం. జీవితం ఎంత అందమైన అనుభవం, కేవలం దైవ కృపతో కలుగు అనుగ్రహం. సృష్టికర్త ఆశయం తెలిసి బ్రతికితే ఫలం. సృష్టికర్త ఆశయం తెలిసి బ్రతికితే ఫలం. ఆనందం అనుక్షణం, ఆనందం అనుక్షణం, ప్రతిదినం నిక్షయం. జీవితం ఎంత అందమైన అనుభవం, కేవలం దైవ కృపతో కలుగు అనుగ్రహం. అన్ని బాగుంటే సంతోషమా, చిన్న కష్టమొస్తే నైరాశ్యమా. అన్ని బాగుంటే సంతోషమా, చిన్న కష్టమొస్తే నైరాశ్యమా. చీకటి లేకుంటే వెలుతురెలా తెలిసేది, ఓటమిలో నుండే పట్టుదల కలిగేది. చీకటి లేకుంటే వెలుతురెలా తెలిసేది, ఓటమిలో నుండే పట్టుదల కలిగేది. వదలకు విశ్వాసం, జరుపుము పోరాటం, వరించును నిన్ను విజయం నిశ్చయం. జీవితం ఎంత అందమైన అనుభవం, కేవలం దైవ కృపతో కలుగు అనుగ్రహం. చిన్న కారణానికే వైరాగ్యమా, బ్రతుకును చాలించే ప్రయత్నమా. చిన్న కారణానికే వైరాగ్యమా, బ్రతుకును చాలించే ప్రయత్నమా. మధ్యలో విరమిస్తే ఫలితమెలా దొరికేది, నువ్వే చేయగల కార్యమెలా జరిగేది. మధ్యలో విరమిస్తే ఫలితమెలా దొరికేది, నువ్వే చేయగల కార్యమెలా జరిగేది. దేవునిపై సొంతం వేయుము నీ భారం, సమస్యలన్నింటికి అంతం నిశ్చయం. జీవితం ఎంత అందమైన అనుభవం, కేవలం దైవ కృపతో కలుగు అనుగ్రహం. సృష్టికర్త ఆశయం తెలిసి బ్రతికితే ఫలం. సృష్టికర్త ఆశయం తెలిసి బ్రతికితే ఫలం. ఆనందం అనుక్షణం, ఆనందం అనుక్షణం, ప్రతిదినం నిక్షయం. జీవితం ఎంత అందమైన అనుభవం, కేవలం దైవ కృపతో కలుగు అనుగ్రహం. థ్యాంక్ యూ అన్న. జఫన్యా బ్రదర్ ఒక 2 చరణాలు ఏవైనా.
2 చరణాలు. ఓకే. ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించే కృప నాకిమ్మయ్యా. శ్రమలైనా సిలువైనా నిన్ను సేవించే హృదయం ఇమ్మయ్యా. ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించే కృప నాకిమ్మయ్యా. శ్రమలైనా సిలువైనా నిన్ను సేవించే హృదయం ఇమ్మయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించే కృప నాకిమ్మయ్యా. శ్రమలైనా సిలువైనా నిన్ను సేవించే హృదయం ఇమ్మయ్యా. సిలువా మోయుచు ఎందరో చేరారు గమ్యానికి. శ్రమల లోయలు ఎదురైనా దాటారు కన్నీళ్లతో. సిలువా మోయుచు ఎందరో చేరారు గమ్యానికి. శ్రమల లోయలు ఎదురైనా దాటారు కన్నీళ్లతో. అణువణువునా అడుగడుగునా ఆపదలెదురైనా నిన్ను చేరాలని నిన్ను చూడాలని నీ కృపతోనే బలముంది సాగాలని ఆశతోనే అడుగులు వేస్తున్నానయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించే కృప నాకిమ్మయ్యా. శ్రమలైనా సిలువైనా నిన్ను సేవించే హృదయం ఇమ్మయ్యా. శోధించే సాతానుడు వెంటాడి మరి తరిమినా వేధించి నిందించిన యథార్థతను వదలాలేదు. శోధించే సాతానుడు వెంటాడి మరి తరిమిన వేధించి నిందించిన యథార్థతను వదలాలేదు. విసికించిన విడదీసిన వెరవని యోధునిలా విసికించిన విడదీసిన వెరవని యోధునిలా నిన్ను చేరిన యోబు భక్తునిలా నీ కృపతోనే బలముంది సాగాలని ఆశతోనే అడుగులు వేస్తున్నానయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించే కృప నాకిమ్మయ్యా. సిలువైనా శ్రమలైనా నిన్ను సేవించే హృదయం ఇమ్మయ్యా. నిన్ను సేవించే హృదయం ఇమ్మయ్యా.
థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేద్దాం. వాక్య సహాయం కొరకై సోదరుడు దేవమణి క్లుప్తమైన ప్రార్థన. సోదరుడు దేవమణి. కృపా కనికరము కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, మహిమ కలిగిన మహారాజా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కష్ట పరిస్థితుల్లో కూడా జీవ వాక్కును ప్రభువా చెప్తాను నేను అప్పుడే నా మ్యూట్ లో పడింది చూడన్నా దేవమనన్నా. సహాయము దయచేయండి. కేవలం నీ నామమును మాత్రమే నీ వెచ్చించుకొని గణపరుచుకొని మయం పొందుకునండి. నీ దాసుడు నీ పక్షంగా నిలబడి మాట్లాడుతుండగా ప్రభువా నీవే నోటికి బూరుగా ఉండి చేరు వచ్చిన వారమైన మాతో ఈ లేఖనాల ద్వారా, యూట్యూబ్ ద్వారా, అలాగే ప్రభువా జూమ్ యాప్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడండి నాన్న. మా హృదయ ఆంతర్యం ఎరిగినవాడు. నీ లేఖనం పనిచేస్తుంది. నీ లేఖనం జీవము కలిగింది నాన్న, మమ్మల్ని జీవింపచేస్తుంది. నమ్మి శ్వసిస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకొని స్పష్టంగా మాతో మాట్లాడి మాకు నిరీక్షణ, ఆదరణ, సమాధానం కలిగించుదు అని నీ దాసుని నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ, మా ప్రభువును నీ ప్రియకుమారుడును కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ రాత్రి ప్రభు పేరట మీకందరికీ హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నా. కొన్ని ప్రార్థన మనవులు ఉన్నాయి, దయచేసి గమనించాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం. మన ప్రియ సోదరుడు రమేష్, స్థానిక సంఘ సహోదరుడు రమేష్ కుటుంబం అంతా ఫీవర్తో, జ్వరంతో, జలుబుతో బాధపడతా ఉంది. వాళ్ళ చెల్లి శాంతి తప్ప. దయచేసి మన ప్రియ సోదరుడు రమేష్ అలాగే సరోజ వాళ్ళ కుటుంబం కొరకై ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే కులఫారంలో ప్రసాద్, కృపమక్క కుమారుడు ప్రసాద్ టైఫాయిడ్తో అలాగే జాండీస్తో బాధపడుతున్నాడు. ప్రార్థన చేయమని వారు మనవి చేస్తున్నారు. ఇక మా అక్క విషయమై ఈ ఉదయకాలం డాక్టర్స్ కళ్ళు తెరిచి చూసిందని చెప్పారు. ఆ తర్వాత నాలుక బయట పెట్టమంటే ఒకసారి నాలుక బయట పెట్టింది అని, బ్రెయిన్కి ఎలాంటి ఎఫెక్ట్ లేదని చెప్పారు. కాకపోతే ఇన్ఫెక్షన్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. దయచేసి అక్క కొరకై ప్రార్థన చేయండి. చాలా తీవ్రమైన ఆర్థిక భారం అవుతా ఉంది. దయచేసి అక్క విషయమై మీ ప్రార్థనలో తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ ప్రార్థనలు తప్పనిసరిగా సహాయపడతాయి, పనిచేస్తూ ఉన్నాయి. ప్రభు కనికరం చూపిస్తూ ఉన్నారు. కొంతవరకు కొంత నెమ్మదిని ప్రభు ఇస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభు కనికరం కొరకై. దయచేసి ప్రార్థన చేయండి. వాస్తవానికి జూమ్ మీటింగ్స్ ఏవి ఈ పరిస్థితుల మధ్య నిర్వహించడం కష్టం అనిపించింది, కానీ స్థానిక సంఘ నియామకుడికలు యథావిధిగా నిర్వహించడానికి హైదరాబాద్లో ఉన్నా కూడా ఇక్కడ నుంచే నేను ఎమ్మెనూరులో లేను, హైదరాబాద్ నుండే మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి మా అక్క విషయమై ప్రార్థన చేయండి. ఒక చిన్న ధ్యానం, సుదీర్ఘమైన సందేశం కాదు, కానీ ఒక 40 నిమిషాలు ఒక క్లుప్తమైన ధ్యానం మన వరుస ధ్యానాల్లో మనం చదువుకొని
మేలు పొంది వెళ్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతున్నాను. 6వ వచనం నుండి 10వ వచనం వరకు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెబుతున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభువే, ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయన తన ఆత్మ ద్వారా దీవించి మనకు అనుగ్రహించునుగాక. ప్రియులరా, యాకోబు రాసిన పత్రికలో వరుసగా మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో మనకు కనిపించే ఒక ముఖ్యమైన విషయం, యుద్ధాలు పోరాటాలకు గల కారణాలు. ఈ సంఘర్షణలు నివారణకు యాకోబు చూపిన పరిష్కారాలు 4వ అధ్యాయంలో మనం చూసాం. మొదటిది, ఎందుకు సంఘర్షణలు అంటే సంఘర్షణలకు గల కారణాలు మొదటి అధ్యాయంలో మనం కొన్ని ఆలోచన చేశాం. మొదటి 3 వచనాలలో వ్యక్తిగత ఉద్దేశాలను తీర్పు తీర్చుకోవాలి, టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. మన పర్సనల్ మోటివ్స్ని మనల్ని మనం పరిశీలించుకోవాలి, సంఘర్షణల నివారణ కొరకై, పోరాటాలు యుద్ధాల నివారణ కొరకై అని గతంలో ఆలోచన చేశాం. రెండవది, సంఘర్షణలు నివారించాలి అంటే, పోరాటాలు యుద్ధాలు అంతరంగ యుద్ధాలు మాన్పబడాలి అంటే లోకము నుండి వేరు కావాలని, జీవితంలో చాలా పోరాటాలకు కారణం లోకంతో మనకున్నటువంటి అటాచ్మెంటే అని గతంలో మరొక సంగతి ఆలోచన చేశాను. మిగిలిన కింద భాగంలో సంఘర్షణలకు కారణాలు మొదటి 5 వచనాల్లో చెప్పాడు, సంఘర్షణ నివారణ మార్గాలు తర్వాత వచనాల్లో జ్ఞాపకం చేశాడు. హౌ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్. ఈ పోరాటాలను, ఈ యుద్ధాలను ఎలా మాన్పాలి. ఇందాక ఒక పాట పాడాడు, జీవితం ఎంత అందమైన అనుభవం అని. జీవితం నిజంగా అందమైన అనుభవమే, కానీ అందమైన అనుభవంలో కొన్ని సంఘటనలు, కొన్ని బిటర్ ఎక్స్పీరియన్సెస్, ఈ అంతరంగ పోరాటాలు, బహిరంగ పోరాటాలు, శరీరంలో రేగే పోరాటాలు, లోకంతో ఏర్పడే పోరాటాలు, వీటన్నిటి మధ్య జీవితం కొంత చేదనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మనం పోరాటాల మధ్య వెళ్తా ఉన్నాం. అంతరంగంలో పోరాటాలు ఉన్నాయి, లోక సంబంధంగా పోరాటాలు ఉన్నాయి, లోకముతో పోరాటం ఉంది, దేహముతో పోరాటం ఉంది. ప్రస్తుతం మనం వెళ్తున్నటువంటి పరిస్థితులలో మన విశ్వాస పునాదుల మీద అపవాది దాడి చేస్తుండగా ఆ విషయంలో కూడా పోరాటం జరుగుతూ ఉంది. మనం పోరాటాల మధ్య ప్రయాణం చేస్తున్నాం. కానీ ఒకటి వాస్తవం, జీవితం మనం అనుకున్నంత సాఫీగా వెళ్ళదు, మనం అనుకున్నంత సాఫీగా సాగదు. ఇందాక సహోదరుడు పాడిన పాటలో కూడా భక్తుల అనుభవాలన్నీ కూడా పోరాటాల మధ్యన వెళ్ళాయి. భక్తుల అనుభవాలన్నీ కూడా పోరాటాల మధ్యలో వెళ్ళాయి. కానీ ఈ పోరాటాలు, సంఘర్షణల మధ్య వారు ఎలా తమ మనుగడ కొనసాగించగలిగారు. హౌ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్. జీవితంలో రేగే ఈ పోరాటాలు, ఈ యుద్ధాలు పైన 4వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తున్నట్లుగా దానికి రీజన్స్ చెప్పాడు. మరి పరిష్కారం ఏంటి? ఈ పోరాటాలను అధిగమించటం ఎలా, ఈ పోరాటాలను మాన్పటం ఎలా, దానికి పరిష్కారాన్ని కింద వచనాల్లో మనం చదువుకున్న లేఖన భాగాల్లో జ్ఞాపకం చేశాడు. అవే సంగతులే మనం ఈ రాత్రి వేళ ఆలోచన చేస్తూ వస్తున్నాం. చూడండి, 4వ అధ్యాయంలో యాకోబు యొక్క సంబోధన, మీరు ఆ పదాలను చూడండి, ఆయన వాడిన పదాలను. 4:4 అన్నాడు,
వ్యభిచారులారా అని అన్నాడు. ఆయన సంబోధన చూడండి. రెండవది 4వ అధ్యాయం 8వ వచనంలో మరలా పాపులారా అని అన్నాడు. 4:8లో మళ్ళీ ద్విమనస్కులారా అని అన్నాడు. వాస్తవానికి యాకోబు చేసినటువంటి పదప్రయోగం పాత నిబంధన ప్రవక్తల్ని చూపిస్తుంది. చాలా స్ట్రైట్గా, చాలా కఠినంగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. రేగే పోరాటాలు, చెలరేగే యుద్ధాలు, వీటన్నిటి మధ్య పోరాటం మాన్పకపోతే యుద్ధానికి దారితీస్తుందని గతంలో మనం విన్నాం. ఈ పోరాటాల మధ్య ఆయన చెదరిన 12 గోత్రాల వారికి రాసిన ఈ లేఖలో చాలా నేరుగా వారిని అడ్రస్ చేశాడు. చాలా తీవ్రంగా కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన 3 మాటలు ఆలోచింపచేస్తాయి. వ్యభిచారులారా అన్నాడు, వారి లోక సాంగత్యాన్ని బట్టి. పాపులారా అన్నారు, వారి చేతులకు ఉన్నటువంటి అపవిత్రతను బట్టి. ద్విమనస్కులారా అని అన్నాడు, వారి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి. 3 మాటలు ఉపయోగించాడు. ఈ 3 మాటలు కూడా చాలా చాలా తీవ్రమైన పదజాలం. ఒకవేళ ఇదే పదాలు నేటి దినాల్లో మనం ఉపయోగిస్తే ఆ పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి. అంటే మనల్ని ప్రజలు అంగీకరించే విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. రాత్రి మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తున్నాం, ఆలోచన చేయబోతున్నాం. దయచేసి మనసు పెట్టి వినండి. రైట్, మన ధ్యానం ఏంటంటే ఈ సంఘర్షణలను, ఈ పోరాటాలను దాటి రావటం ఎలా, ఈ సంఘర్షణలను మాన్పటం ఎలా, ఈ సంఘర్షణలను దాటి రావటం ఎలా, దానికి రీజన్స్ ఒక 4 విషయాలు చెప్పాడు. 4 రకాలు. చాలా క్లుప్తమైన ధ్యానం, నేను ఎక్కువ సమయాన్ని కూడా నేను తీసుకోను. ఈ పోరాటాలను, యుద్ధాలను మానటానికి, జీవితంలో చెలరేగే ఈ పోరాటాలు, యుద్ధాలు, వీటిని అధిగమించటం ఎలా, వీటిని దాటి రావటం ఎలా, దానికి భక్తుడైన యాకోబు చూపినటువంటి 4 పరిష్కారాలని మనం చూస్తాం. చూడండి, దయచేసి రండి. 4వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూస్తాం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెబుతున్నది. కాబట్టి తర్వాత ఏమన్నాడు చూడండి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించిడి అని అన్నాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించడం. మొత్తం 4 సంగతులు మనం ముందుగా ఆలోచన చేద్దాం. ఫస్ట్, ఈ కాన్ఫ్లిక్ట్స్ని, ఈ సంఘర్షణలను ఎదుర్కోవటానికి మనకు ఉండాల్సినటువంటి 4 విషయాలు. పోరాటాలను మనము మాన్పటం ఎలా, జీవితంలో పోరాటాలను ఎదుర్కోవటం ఎలా, వీటిని పరిష్కరించుకోవటం ఎలా, ఎప్పుడు పోరాటాలు సద్దుమణుగుతాయి అనంటే దానికి 4 కారణాలు భక్తుడైన యాకోబు చూపించాడు. ఫస్ట్ ఏంటంటే రైట్ రెస్పాన్స్, సరి అయిన స్పందన ఉండాలి. ఎవరి విషయంలో? దేవుని విషయంలో సరి అయిన స్పందన, రైట్ రెస్పాన్స్. రెండవది ఏంటంటే సరి అయిన చర్యలు ఉండాలి, రైట్ యాక్షన్స్. అది మనం 8వ వచనంలో చూస్తాం. మూడవది ఏంటంటే రైట్ యాటిట్యూడ్, సరి అయిన వైఖరి 9వ వచనంలో చూస్తాం. 4వది ఏంటంటే రైట్ మైండ్ సెట్, సరి అయిన మనస్సు 10వ వచనంలో చూస్తాం. 4 విషయాలు నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. సంఘర్షణలు, పోరాటాలను మనము మాన్పాలి జీవితంలో అంటే 4 విషయాలు. ఒకటి, నీవు సరిగా స్పందించాలి. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. రెండవది, సరి అయిన క్రియలను చేయాలి. మూడవది, సరి అయిన వైఖరిని కలిగి ఉండాలి. 4వది, సరి అయిన మనసును కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు జీవితంలో సంఘర్షణలను మాన్పగలిగే శక్తివంతమైనవి మన ఆత్మీయ జీవితంలో. ఈ పోరాటాలు, యుద్ధాలు మానాలి అంటే, ఈ పోరాటాలను, యుద్ధాలను మనము దాటి రావాలి అని అంటే ఈ 4 విషయాలు కీలకమైనవి. మళ్ళీ చెప్తున్నాను, సరి అయిన స్పందన, రైట్ రెస్పాన్స్, సరి అయినటువంటి చర్యలు, రైట్ యాక్షన్స్, సరి అయినటువంటి వైఖరి, రైట్ యాటిట్యూడ్, సరి అయిన మనసు, రైట్ మైండ్ సెట్, ప్రాపర్ మైండ్ సెట్ మనకు ఉండాలి. మొత్తం 4 సంగతులు ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేయబోతున్నాం. ఆ జీవితంలో పోరాటాలను, యుద్ధాలను మాన్పటానికి 4 కారణాలని మనం ఆలోచన చేద్దాం. ఫస్ట్ వన్, ఈ హౌ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్. సంఘర్షణలను మాన్పటానికి మొదటి పరిష్కారం ఏంటంటే రైట్ రెస్పాన్స్, సరి అయిన స్పందన. ఎవరి విషయంలో? మరలా చూడండి, 7వ వచనం చదువుతున్నాను. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి అన్నాడు. 7వ వచనం, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను అన్నాడు. రైట్ రెస్పాన్స్ ఏంటంటే దేవునికి లోబడటం. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, దేవునికి లోబడటం.
చాలా ప్లెయిన్ వర్డ్ ఇది. ఇది చాలా సామాన్యమైన పదం. చాలా వెబినార్స్, చాలా సెమినార్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. ఇన్విటేషన్స్, చాలా ఆహ్వానాలు కూడా మనం నేటి దినాల్లో మనం వింటున్నాం. ప్రియులరా, ఒక వర్తమానాన్ని అందించటం సులభం, కానీ ఒక వ్యక్తిని దేవునికి లోబడేంతగా ప్రేరేపించటం నేటి దినాలు ఎంత కష్టమైందో తెలుసా? పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఆధునిక క్రిస్టండమ్, ఈ ప్రస్తుత ఆధునిక క్రైస్తవంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మానవుడు దేవునికి లోబడకపోవడం. నేను మానవుని గురించి చెప్పట్లా, విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాను, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. చదరిన 12 గోత్రాల వారికి రాస్తూ ఆయన చెప్పిన ఇన్విటేషన్ ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆహ్వానం ఏంటంటే, మీరు దేవునికి లోబడి ఉండుడి అని అన్నాడు. దేవునికి లోబడండి అని అన్నాడు. దేవుని అధికారానికి లోబడండి అని అన్నాడు. రైట్ రెస్పాన్స్ ఏంటంటే, దేవునికి మనం ఇచ్చే సరి అయిన స్పందన. దేవుని పట్ల నువ్వు రెస్పాండ్ అవ్వాలనుకుంటే బెస్ట్ రెస్పాన్స్ ఏంటంటే, నువ్వు ఆయనకు సబ్మిట్ అవ్వటం, దేవునికి లోబడటం, దేవుని అధికారానికి అప్పగించుకోవటం. సెల్ఫ్ అన్నది వెళ్ళిపోతుంది. మనకు తెలిసిన వెరీ వెల్ నోన్ వర్స్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఇక్కడికి వద్దాం. చూడండి, మరలా సామెతల గ్రంథానికి ఒకసారి రండి. సామెతల గ్రంథం మనకు బాగా తెలిసినటువంటి వచన భాగం, కంటతో అయినటువంటి లేఖన భాగం కూడా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనాలు, 5-6 వచనాలు. సామెతల గ్రంథం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, ఫస్ట్ పాయింట్, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అన్నాడు. దేవునికి లోబడ్డం అంటే అర్థం ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా ఉండటమే, నీ స్వంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉండటమే, నీ స్వంత బుద్ధిపై నువ్వు ఆధారపడకపోవటమే. దేవునిపై పూర్తిగా దేవునికి లోబడటం అంటే అర్థం ఏంటంటే, మన స్వంత బుద్ధిని ఆధారం చేసుకొనక కేవలం ఆయనకు మాత్రమే లోబడటం, ఆయనపై మాత్రమే ఆధారపడటం, ఆయనపై ఆనుకోవటం. అదే చెప్పాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. పెద్ద ప్రాబ్లం ఇదే. చాలాసార్లు మనల్ని లీడ్ చేసేది ఏంటంటే మన మైండ్ సెట్. మనల్ని నడిపిస్తున్నది ఏంటంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం వెనకాల నేనే ఉంటాను ముఖ్యంగా. కానీ దేవుని అధికారం, దేవుని ఆధిపత్యం, దేవుని ఆజమాయిషి కనిపించదు. రైట్, మనం విషయానికి వద్దాం. దేవునికి లోబడ్డం అంటే ఏంటి? దేవుడికి లోబడ్డం అంటే ఏంటి? దేవుని అధికారాన్ని మనం ఎక్కడ చూడగలం? కొంచెం అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. బైబిల్లో దేవుడు లోబడమని చెప్పిన కొన్ని అధికారాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవునికి లోబడటం అంటే ఏంటి? దేవునికి లోబడటాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఎలా మనకు తనని లోబడమని చెప్తాడు? 1, 2, 3, 4, 5 ఉదాహరణలు వరుసగా మనం చూద్దాం. ఫస్ట్ వన్, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి రండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మొదటి వచనం, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములను దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అని అన్నాడు. ఫస్ట్ వన్, వింటున్నారా జాగ్రత్తగా? లోక సంబంధమైన అధికారానికి లోబడటం దేవునికి లోబడ్డమే అంటది బైబిల్. హలో, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను అని అన్నాడు. ఈ అధికారం ఎవరి వలన నియమించబడింది? 13వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వలననే నియమించబడింది. 2వ వచనం చూడండి, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు అని అన్నది. దేవుని అధికారానికి లోబడటం అంటే మనము చాలా ఎక్కువగా ఆలోచన చేస్తాం. అంతవరకు వెళ్ళకండి. లిటరల్గా, అక్షరార్థంగా మన కళ్ళ ముందు కనిపించే అధికారం, మనం పై అధికారులకు లోబడటం దేవునికి లోబడినట్లాంటిది బైబిల్. అంటే ఏ క్రైస్తవుడు పై అధికారిని ఎదిరించకూడదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో తప్ప. ఏ క్రైస్తవుడు పై అధికారికి విరోధంగా మాట్లాడకూడదు. దేవునికి లోబడటం అర్థం ఏంటి అంటే, పై అధికారులకు లోబడటం దేవునికి లోబడటమే లెక్క. రెండవది చూద్దాం, త్వరగా మనకు సమయం లేదు కాబట్టి మరొక వచనం దగ్గరికి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. అపోస్తులుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా,
మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించున్నాడు. మళ్ళీ ఇక్కడ అన్నాడు, మీరు పెద్దలకు లోబడి ఉండుడి అని అన్నాడు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి అన్నాడు. పై అధికారులకు లోబడమని చెప్పిన వాడు దేవుడే. వింటున్నారు కదా? పై అధికారులకు లోబడమని చెప్పిన వాడు దేవుడే. సంఘములో ఇలా కూడా మాట్లాడదాం, అక్షరార్థంగా మనకంటే వయసులో పెద్దవారు అని కూడా తీసుకోండి. ఇక్కడ సంఘములో పెద్దలను గురించి మాట్లాడాడు. మందకు మాదిరులుగా ఉన్న పెద్దలను గురించి, మందను కాయటానికి దేవుడు ఎవరికైతే బాధ్యతను అప్పగించాడో ఆ పెద్దలను గురించి మాట్లాడాడు. వింటున్నారు కదా జాగ్రత్తగా? పెద్దలకు లోబడటం కూడా దేవునికి లోబడటం క్రిందకే వస్తుంది. సంఘ నాయకత్వానికి లోబడటం కూడా దేవుని అధికారంకి లోబడటం క్రిందకే వస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 16:16లో కూడా అదే మాట మనం చూస్తాం. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. 16:16 చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16:16. కాబట్టి సహోదరులారా, అట్టివారికి పనిలో సహాయము చేయొచ్చు. ఎటివారికి పైన చెప్పాడు, ప్రథమ ఫలమై ఉన్న స్టెఫెనింటి వారిని గురించి మాట్లాడుతూ సహాయము చేయొచ్చు. ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని అన్నాడు. దేవుని సంఘములో మీ పైన పనిచేసేవారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు, ఆ మాట మాటికి రాశాడు పౌలు. మీ పైన నాయకులుగా నియమించబడిన వారు, మందకు పైన నియమించబడిన వారు, వీరు మందకు పైన నియమించబడిన వారు, దేవుని చేత నియమించబడిన అధికారం ఇది. పెద్దలకు స్థానిక సంఘములో లోబడటం కూడా దేవుని అధికారానికి లోబడినట్లే లెక్క. దేవునికి లోబడటం అంటే సంఘ నాయకత్వానికి లోబడటం కూడా దేవునికి లోపడటమే. ఎందుకు అంటే ఆ నాయకత్వాన్ని నియమించిన వాడు ఎవరు? దేవుడే. సంఘ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన వాడు దేవుడే. నేను ఈయనకెందుకు లోబడతాను బ్రదర్? నేను దేవునికి లోబడతాను. నువ్వు ఈయనకు లోబడట్లేదు అంటే దేవునికి లోబడట్లేదు అని అర్థం. దేవుడు నీపైన ఒక నాయకుని నియమించాడు, నీపైన ఒక అధికారిని నియమించాడు. ఎక్కడ? బయట సమాజంలో. అతనికి నువ్వు లోబడాలి. మాత్రమే కాదు, నీపైన స్థానిక సంఘంలో ఒక నాయకుని నియమించాడు, అతనికి లోబడమని దేవుడే నీకు ఆజ్ఞాపించాడు. కాబట్టి నీవు దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మ సంబంధమైన అధికారానికి లోబడటం దేవునికి లోబడటమే. మూడవది చూడండి, మరొక మాట మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. మనకు కనిపించే కొన్ని అధికారాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ అధ్యాయం 22వ వచనం తెలిసిన వచనాలే కదా. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. ప్రియులారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. వింటున్నారా? కుటుంబాలలో భర్తకు లోబడటం దైవాధికారానికి లోబడినట్లే. భర్తకు లోబడటం దైవాధికారానికి లోబడినట్లే. దేవునికి లోపడటం అంటే ఆజ్ఞలను పాటించడం అనుకుంటున్నాం మనం. రైట్, ఓకే, దట్స్ గుడ్. అది ఒక పార్శ్వం. నేను ఆ జోలికి వెళ్ళట్లా, ఆ కోణంలో నేను ఆలోచన చేయట్లేదు. అది నిజం. వాక్యానికి విధేయత చూపటం దేవునికి లోపడటమే, దేవుడు చెప్పినట్లు జీవించడం దేవునికి లోపడటమే. కానీ మనం మాట్లాడుతున్నది ఏంటంటే దైవాధికారం మనకు ఎక్కడ కనిపిస్తుంది? నేను 3 ఏరియాస్ జ్ఞాపకం చేశాను. బయట సమాజంలో అధికారులు, వారు దేవుడు ఏర్పాటు చేసిన అధికారులు. సంఘములో నాయకులు, వారు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారులు. కుటుంబములో యజమాని, శిరస్సు అయినటువంటి నీ భర్త ఎవరు ఏర్పాటు చేసిన వ్యక్తులు? దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులు. ప్రియులరా, ఈ రాత్రి ఆలోచన చేద్దాం. దేవునికి లోబడ్డం అంటే మనం ఏదో విస్తరించి ఆలోచన చేస్తాం. దేవునికి లోబడటం అనగా దేవుడు ఏర్పాటు చేసిన అధికారానికి లోబడటం అనే ఒక భావం కూడా ఉంటుంది. ఇది చాలా విస్తృతమైన అర్థం ఇచ్చే పదం. నేను ఒక కోణంలో మాత్రమే నేను జ్ఞాపకం చేశాను. ఈ రాత్రి ఒక చిన్న పరిశీలన. పై అధికారులకు లోబడుతున్నామా? సంఘ నాయకత్వానికి లోబడుతున్నామా? ఒకవేళ సహోదరులు ఈ కూడికలో ఉంటాయి, ఈ మాటలు వింటూ ఉంటాయి, మీ భర్తలకు లోబడుతూ ఉన్నారా? దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ అధికారికి
గృహ యజమానికి లోబడే అలవాటు ఉందా? అలా చేస్తే మీరు దేవునికి లోబడినట్లే. రైట్ రెస్పాన్స్ ఏంటంటే, సరి అయిన స్పందన దేవుని పట్ల మనం చూపాల్సింది ఏంటంటే, దేవునికి లోబడటం. స్వంత బుద్ధిని ఆధారము చేసుకోకుండా ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి అప్పగించుకోవటం. దేవుని అధికారానికి అప్పగించుకోవటం అంటే ఆత్మ సంబంధమైన నాయకత్వం, సమాజంలో ఉన్నటువంటి అధికారుల నాయకత్వం, కుటుంబంలో గృహ యజమాని నాయకత్వం, వీరికి లోబడటం దేవునికి లోబడటం క్రిందకే వస్తుంది అన్న సంగతి ఎన్నడూ మర్చిపోద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు తెలిసింది ఎంతవరకు అంటే, దేవునికి లోబడటం అంటే వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించటం, పరిశుద్ధంగా జీవించటం, విశ్వాసంతో అనుసరించటం, ప్రార్థన చేసుకోవటం. నిజమే, కాదనట్లేదు. అవి 100% నిజం. అట్ ది సేమ్ టైం దేవుని అధికారానికి లోబడ్డం అనగా, దేవుడు నియమించిన అధికారులు ఎవరెవరైతే ఉన్నారో సమాజములో, సంఘములో, కుటుంబంలో, ఈ అధికారానికి లోబడటం దైవాధికారానికి లోబడటం. రైట్ రెస్పాన్స్ గురించి ఆలోచన చేస్తున్నాం. దేవుని పట్ల మనం చూపించాల్సిన సరి అయిన స్పందన ఒకటేంటంటే, దేవునికి లోబడాలి. అది మొదటి స్పందన. దేవుని పట్ల నీ మొదటి స్పందన. రెండవ స్పందన చూడండి, యాకోబు రాసిన పత్రిక. యాకోబు వ్రాసిన పత్రిక రెండవ స్పందన చూడండి. ఆ ఒక్క మాట చదివి దాటి వెళ్దాం. రెండవ స్పందన. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని పట్ల మన స్పందన. 8వ వచనం చూడండి. దేవుని యొద్దకు రండి అని అన్నాడు. దేవుని యొద్దకు రండి. డ్రా నియర్ టు గాడ్. దేవుని పట్ల మనము చూపించాల్సిన రెండవ స్పందన ఏంటంటే, దేవునికి లోబడటం మాత్రమే కాదు, దేవుని యొద్దకు రావటం, దేవునికి సమీపంగా జరగటం. దీన్ని మనం చాలాసార్లు చాలా సులభంగా తీసుకుంటాం. దేవుని యొద్దకు వచ్చే విషయం, దేవునికి సమీపంగా జరిగే విషయం. మనకు దేవుని విలువ తెలియదు. దేవునికి దగ్గరగా జీవించటం అన్నది, దేవునికి సమీపంగా జరగటం అన్నది, దాని వాల్యూ మనకు తెలియదు. అసలు ఆయనకు దగ్గర జరగటం ఎంత కష్టమైన విషయమో తెలుసా? దేవునికి సమీపంగా జీవించడం ఎంత కష్టమో తెలుసా? ఇది మనకు అర్థం కావాలంటే ఒకసారి మనం పాత నిబంధన గ్రంథానికి వెళ్ళాలి. దేవుని అంతరంగం, దేవుని కోరిక ఆయన మన మధ్యలో ఉండాలని కోరుకుంటాడు. కానీ ఆయన మనకు సమీపంగా జీవించడం ఎంత కష్టమైందో తెలుసా? ఒక్క వచనం చదువుకుందామా? చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం, లేకపోతే క్షమించండి 19వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 18వ వచనం చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పాను అని అన్నాడు. ఇశ్రాయేలీయుల మధ్యకు దేవుడు దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వణికారు. దేవునికి సమీపంగా జరగటం అంటే ఈజీ అయిపోయింది మనకు. ఇశ్రాయేలీయుల మధ్యకు సినాయి పర్వతం మీద ఆయన దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వణికిపోయారు, భయపడిపోయారు. మోషే మోషే మేము వెళ్ళలేము, నీవే మాకు బదులుగా వెళ్ళమని చెప్పారు. వీళ్ళని మాత్రమే కాదు, నాదాబు, అబీహు అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. లేవియాకాండం 10వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదువుదాం. లేవియాకాండం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. 10వ అధ్యాయం 2వ వచనం. లేవియాకాండం 10వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అని మనం చూస్తాం. ఎందుకని ఆయన సన్నిధిని వారు సమీపించినప్పుడు ఆ జాగ్రత్తతో దేవుడు ఆజ్ఞాపించని మరొక అగ్నిని తీసుకొని ఆయన సన్నిధిని సమీపించగా నాదాబు, అబీహు అక్కడే మరణించినట్టు చూస్తాం. ప్రియులారా, ఆయనకు సమీపంగా జీవించడం చాలా కష్టమైంది. 16వ కీర్తన చదవండి, 15వ కీర్తన చదవండి, అర్థమయ్యేలా చెప్తుంది. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన సన్నిధిని సహవాసము చేయగలిగిన వాడెవడు?
దేవునికి సమీపంగా జరగటం అంటే మాటలా? దేవునిపై ఆనుకోవటం అంటే మాటలా? దేవునికి దగ్గరగా జీవించటం అంటే మాటలా? అది పాత నిబంధన భక్తుల అనుభవాలు. వారు ఆయనను సమీపించినప్పుడు, మోషే దగ్గరకు రావద్దు మోషే, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం అని మోషేను అక్కడే ఆపాడు దేవుడు. అది పాత నిబంధన భక్తుల అనుభవాలు. ఆయనను చూడగానే అహరోను 70 మంది పెద్దలు భయపడి వణికిపోయారు, మేము చచ్చిపోతామేమో అని. దేవుడు కనబడగానే మనోహ భయపడ్డాడు, నేను చచ్చిపోతానేమో అని. దేవుణ్ణి చూచి బ్రతికిన నరుడు ఎవడూ లేడు అని పాత నిబంధన లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కానీ కొత్త నిబంధన ఏం చెప్తా తెలుసా? దయచేసి రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకై కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇది క్రొత్త నిబంధన. డ్రా నియర్ టు హిమ్, ఆయనకు సమీపంగా జరగండి. ఇప్పుడు ఆ భయం లేదు. పాత నిబంధన భక్తులకున్న భయం లేదు. నేడు మనము కృపాసనం యొద్దకు ధైర్యంగా చేరే అధికారాన్ని, ధైర్యంగా చేరే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. పాత నిబంధన కాలంలో భక్తులకు భయంకరుడైన దేవుడు నేడు మనకు అతి సమీపస్తుడు. నువ్వు ఎంత దగ్గరకు జరగాలంటే అంత దగ్గరకు జరగచ్చు. నువ్వు ఆయనకి ఎంత సమీపంగా జరగాలంటే అంత సమీపంగా నువ్వు ఆయనకు జరగచ్చు. కానీ ఆయన మన మధ్యకు సమీపంగా రావటమే చులకనైపోయిందేమో నేడు మనకు. ఆయన మనకు దగ్గరగా జీవించటమే మనకు తెలియని ఒక తేలికపాటి భావం దేవుని పట్ల ఏర్పడిందేమో. ప్రియులరా, సమస్యలు సంఘర్షణలను మాన్పాలి అంటే దేవుని పట్ల సరి అయిన స్పందన మనం కలిగి ఉండాలి. రైట్ రెస్పాన్స్ చూపించాలి, ప్రాపర్ రెస్పాన్స్ ఉండాలి. దేవుని పట్ల మనం చూపించాల్సిన 2 స్పందనలు. ఒకటేంటి చెప్పండి? దేవునికి లోబడటం, ఆయన అధికారానికి, ఆయన నియమించిన ప్రతి అధికారానికి లోబడటం. రెండవది ఆయన యొద్దకు రావటం. రండి, ఆయనకు సమీపంగా జరుగుదాం, ఆయన కృపాసనము నొద్దకు చేరుదాం. దేవునిని ఆనుకొని దేవునికి అత్యంత సమీపంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకటి సరి అయిన స్పందన అని ఆలోచన చేశాం. రెండవది, యుద్ధాలు పోరాటాలు మన జీవితంలో మానాలి అంటే, వాటిని మనము మాన్పాలి అంటే, రెండవది ఏంటంటే రైట్ యాక్షన్స్, సరి అయిన చర్యలు, సరి అయిన క్రియలు చేయాలి. ఏంటి సరి అయిన చర్యలు? యాకోబు పత్రికకు రండి. సరి అయిన స్పందన విన్నాం. సరైన స్పందన ఏంటి చెప్పండి? దేవునికి లోబడటం మొదటిది. రెండవది దేవుని యొద్దకు రావటం రెండవది. రెండవది ఏంటంటే సరి అయినటువంటి చర్యలు చేయమన్నాడు. ప్రాపర్ యాక్షన్స్ చేయండి, సరి అయినటువంటి పనులు చేయండి, సరైన క్రియలు చేయమన్నాడు. ఏంటి సరి అయిన చర్యలు? 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఇది యాక్షన్స్. ఇవి యాక్షన్స్. అది రెస్పాన్స్. అది లోబడటం, దగ్గరకు రావటం స్పందన అయితే, దేవుని పట్ల మనం చూపించాల్సిన స్పందన అయితే, దేవుని దగ్గర మనం చేయాల్సిన చర్యలు 2 చెప్పాడు. ఒకటి, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి అని అన్నాడు. 2, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకునుడి అని అన్నాడు. రెండిటిలో ఒకే ఒక అర్థం ఉంది. క్లీన్ యువర్ సెల్ఫ్, మిమ్మును శుభ్రము చేసుకునండి. మీ దగ్గర దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏ దుర్వాసన ఉండకూడదు. క్లీన్ యువర్ సెల్ఫ్. జీవితంలో పోరాటాలు, యుద్ధాలు మాన్పటానికి 2వ సలహా ఏంటంటే, మనము చేయాల్సిన సరి అయిన చర్యలు. మాలిన్యాన్ని శుభ్రము చేసుకోండి. అంతరంగములో రేగే పోరాటాలకు, లోకములో మనము అనుభవిస్తున్నటువంటి పోరాటాలకు, మన శరీరంతో ఏర్పడినటువంటి పోరాటాలకు, వీటన్నిటిని అధిగమించటానికి అవసరమైనది ఏంటంటే శుభ్రం చేసుకోవటం. క్లీన్ యువర్ సెల్ఫ్. మాలిన్యాన్ని కడిగి వేసుకోండి. ఎక్కడ మలినం అంటిందో
ఎక్కడ అపవిత్రత అంటున్నదో ఆ భాగాలను శుభ్రం చేసుకోండి. చాలా పోరాటాలు ఆగిపోతాయి జీవితంలో, చాలా యుద్ధాలు మానిపోతాయి జీవితంలో, చాలా సంఘర్షణలు ఆగిపోతాయి జీవితంలో. పోరాటాలకు ప్రధానమైన కారణం, సంఘర్షణలకు ప్రధానమైన కారణం మన దగ్గర ఉన్నటువంటి అశుద్ధం, అపవిత్రత, మాలిన్యం. రైట్ యాక్షన్ ఇది. ఇప్పుడు మనము పోరాటాలు మానాలంటే చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే క్లీన్ యువర్ సెల్ఫ్. మీ చేతులు శుభ్రము చేసుకోండి, మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి అన్నాడు. ఎందుకు చేతుల గురించి మాట్లాడాడు? ఈ రెండు పదాలు పాత నిబంధనకు సంబంధించిన పదాలు. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారము దగ్గర ధర్మశాస్త్రం ప్రకారం ప్రత్యక్షపు గుడారం దగ్గర యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించే ముందు ఈ పని చేస్తాడు. తన చేతులను శుభ్రం చేసుకొని లోపలికి వెళ్తాడు. ఎందుకు చేతులు శుభ్రం చేసుకోవాలి? ఒక 3 వచనాలు నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. చూడండి, చేతులను శుభ్రం చేసుకోమని చెప్పడానికి కారణం ఏంటి చూడండి. మొదటి కారణం 24వ కీర్తన 4వ చరణం చూడండి. 24వ కీర్తన 4వ చరణం త్వరగా మనం చదువుదాం. 24వ కీర్తన 4వ చరణం. 24వ కీర్తన 4వ చరణం 24:4. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగిన వాడే అన్నాడు. మళ్ళా చేతులు హృదయం రెండింటి కాంబినేషన్. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగిన వాడు ఎవరితను? యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు అని అన్నాడు. ఎందుకు చేతులు హృదయం శుభ్రము చేసుకోవాలంటే, ఎప్పుడైతే చేతులు హృదయం శుభ్రపరచబడతాయో దేవునితో సహవాసం చేయటానికి అభ్యంతరం తొలగిపోతుంది. చేతులను హృదయాన్ని శుభ్రం చేసుకున్నట ద్వారా దేవునితో సహవాసానికి ఉండే ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఎవరు ఆయన పర్వతము దగ్గర నివసించగలరు? ఎవరు ఆయనతో సహవాసం చేయగలరు? ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతమును ఎక్కదగిన వారు అంటే నిర్దోషమైన చేతులను పరిశుద్ధమైన హృదయం కలిగిన వారు అన్నారు. అంటే అర్థం ఏంటంటే దేవునికి సమీపించటానికి లేకపోతే దేవునితో సహవాసం చేయటానికి చేతులు కడుగుకోవాలి, హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. అదర్వైజ్ దేవునితో సహవాసం కష్టం. చూసుకోండి ఒకసారి, చేతుల్ని పరిశీలించుకున్నాం అంతరంగాన్ని. దైవ సహవాసం ఎందుకు మిస్ అవుతున్నామంటే శుభ్రము లేని చేతులు, అపరిశుభ్రమైన హృదయాలు. నో ఫెలోషిప్, ప్రాపర్ ఫెలోషిప్ లేదు, సరి అయిన సహవాసం లేదు దేవునితో. దైవ సహవాసాన్ని కోల్పోవటానికి కారణం ఇదే. రైట్, ఒకటి అది సహవాసానికి అభ్యంతరం. అందుకనే సహవాస పునరుద్ధరణ కొరకై చేతులను శుభ్రం చేసుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి. రెండవది 26వ కీర్తన 6వ చరణం. అక్కడే చూడండి, కీర్తనల గ్రంథం 26వ కీర్తన 6వ చరణం. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అని అన్నాడు. ఎందుకు చేతులు కడుగుకోవాలి అనంటే, ఎందుకు మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి అంటే, రెండవ కారణం ఏంటంటే ఆయన బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయటం. ఇది ఆరాధన అనుభవాన్ని చూపిస్తుంది. నిజమైన ఆరాధన పరిశుద్ధ హృదయములో నుండే పుట్టేది. ఆరాధన ఎందుకు మనకు విసుగు తెప్పిస్తుంది అంటే పరిశుద్ధత లేక. ఆరాధన మనకు ఎందుకు ఇంట్రెస్టింగ్గా లేదు, ఎందుకు ఎంథ్యూజియాస్టిక్గా లేదు, ఎందుకు మనకు ఆసక్తిని కుతూహలాన్ని కలిగించట్లేదు, ఎందుకు అది ఒక బోరింగ్ అయిపోయింది లైఫ్లో అంటే రీజన్ ఏంటో తెలుసా? ప్యూరిటీ లేక. ఎక్కడైతే పరిశుద్ధ హృదయం ఉంటుందో, ఎక్కడైతే నిర్దోషమైన చేతులు ఉంటాయో అక్కడ ఆరాధన అద్భుతంగా ఉంటుంది. అందుకని అంటాడు ఇక్కడ కీర్తనకారుడు, నా చేతులు నేను శుభ్రంగా కడుక్కుంటాను. ఎందుకని? నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేయటానికి, దేవా నీ సన్నిధిని ఆరాధించటానికి, బలులను అర్పించటానికి, నేను సేవించటానికి. ఒకటి పరిశుభ్రత లేకపోతే పరిశుద్ధత ఆయనతో సహవాసాన్ని పునరుద్ధరిస్తుంది. పరిశుద్ధత మన నిజమైన ఆరాధన అనుభవాన్ని పునరుద్ధరిస్తుంది. మూడవది చూడండి, తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున
ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను అని అన్నాడు. ఎందుకు పరిశుద్ధమైన చేతులు అవసరం? ప్రార్థన కొరకై. ప్రార్థన కొరకై 3 విషయాలు జ్ఞాపకం చేశాను. పరిశుద్ధమైన చేతులు దేవునితో సహవాసాన్ని చూపిస్తున్నాయి. పరిశుద్ధమైన చేతులు ఆరాధన అనుభవాన్ని చూపిస్తున్నాయి. పరిశుద్ధమైన చేతులు ప్రార్థన అనుభవాన్ని చూపిస్తాయి. ఈ మూడు ఎందుకు చేతులు కడుక్కోనమని చెప్పాడు అంటే ఈ 3 అనుభవాల కొరకే. ఈ 3 అనుభవాల కొరకే. మీ హృదయాలను ఎందుకు శుభ్రము చేసుకోమన్నాడంటే ఈ 3 అనుభవాల కొరకే. ఒకటి దేవునితో సహవాసం, రెండవది ఆయనను ఆరాధించటం, మూడవది చేతులెత్తి ప్రార్థన చేయటం. మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేసినా, మన కొరకు మనం ప్రార్థన చేసినా దేవుడు కోరుతున్నది, దేవుడు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్యూరిటీ, పరిశుద్ధత, పవిత్రత, రైట్ యాక్షన్. ఇది సరి అయిన చర్య. ఒకటి సరి అయిన స్పందన విన్నాం, రెండవది సరి అయిన చర్య మనం విన్నాం. మూడవది త్వరగా చూద్దాం. మూడవది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యుద్ధాలు మాన్పబడాలి అంటే, యుద్ధాలు జీవితంలో ఆగిపోవాలంటే చేయాల్సినటువంటి మూడవది చూడండి, 9వ వచనం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి అని అన్నాడు. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వండి అన్నాడు. మీరు దుఃఖపడండి, వ్యాకులపడండి, ఏడవండి అని అన్నాడు. ఇదేంది విచిత్రమైంది? ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనేమో పౌలు ఏమంటాడు? ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అంటాడు. ఇక్కడేమో భక్తుడని యాకోబు ఏమంటున్నాడు? వ్యాకులపడండి, ఏడవండి అని అన్నాడు. ఎందుకు వ్యాకులపడమన్నాడు? పై వచనానికి కింద వచనానికి సంబంధం ఉంది. పై వచనంలో ఏముంది చెప్పండి? పాపులారా అని అన్నాడు. ఇంకేమన్నాడు? ద్విమనస్కులారా అన్నాడు. వారితోనే చెప్పాడు, ఓ పాపులారా, ఓ ద్విమనస్కులారా, మీరు చేయాల్సిన పని ఏంటంటే వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. నవ్వుతున్నారేమో, మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకోండి అన్నాడు. ఇది రైట్ యాటిట్యూడ్ అంటారు, వైఖరి అంటారు. దేవుని పట్ల, దేవుని యొద్ద మనము కలిగి ఉండాల్సిన వైఖరి. ఎందుకు ఈ మాటలు చెప్పాడు? వ్యాకులం, దుఃఖం, ఏడ్వటం 3 దాదాపు సమానార్థాలే. ఈ 3 తెలియచేసేది ఏంటంటే లోతైన పశ్చాత్తాపాన్ని తెలియచేస్తుంది. ఒక పాపి లోతైన పశ్చాత్తాపాన్ని, ఒక పాపి అంతరంగంలో పుట్టే లోతైన పశ్చాత్తాపం, డీప్ కన్విక్షన్. స్ట్రైట్గా ఒక క్వశ్చన్, పాపాన్ని బట్టి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? డీప్ కన్విక్షన్కి ఒరిజినల్ మీనింగ్ ఒక చోట ఉంది బైబిల్లో. లోతైన పశ్చాత్తాపం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ప్రశ్న, ఎందుకు ఆమె ఏడ్వాల్సి వచ్చింది? ఎందుకు ఆమె ఏడ్వాల్సి వచ్చింది? ఆమె ఏడ్పుకు, ఆమె కన్నీటికి కారణం ఏంటి? మీకు తెలిసింది చెప్పండి. ఆమె ఏడ్పుకు, ఆమె కన్నీటికి కారణం ఏంటి? ఏంటి కారణం చెప్పండి? పాపం. పాపము, దాన్ని గురించిన ఒప్పింపు, దానిని గురించిన గ్రహింపు నిజంగా నీ అంతరంగంలో కలిగితే అది లోతైన పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. పాపాన్ని ఒప్పుకోవడం కొంతమందికి ఈజీ. ప్రభువా నన్ను క్షమించు, అయిపోయింది. 1 సెకండ్, ప్రభువా నన్ను క్షమించు, తప్పు చేసిన. నో పెయిన్.
ఫీల్ లేదు, ఏడ్పు లేదు, అంగలార్పు లేదు, గిలగిల కొట్టుకోవటం లేదు. గతంలో చెప్పాను కదా, అనేక కీర్తనలు రాసినటువంటి ఒక కీర్తనకారుడు, ఆంధ్రప్రదేశ్ కీర్తనల్లో ఎక్కువ కీర్తనలు రాసినటువంటి ఒక కీర్తనకారుడు పాపము చేయగా ఇసుక తిన్నెల్లో దొరలాడి ఏడ్చాడట. పాపం చేసిన తర్వాత చిన్న పిల్లోడు ఎలా దొరలాడి ఏడుస్తాడు అలా దొరలాడి ఏడ్చాడట. లోతైన పశ్చాత్తాపం, పాపమును గూర్చినటువంటి లోతైన పశ్చాత్తాపం ఉందా? ఈజీనెస్ వచ్చింది, చాలా తేలికపాటితనం, లెక్కలేనితనం. ఏం కాదు, సింపుల్గా వన్ వర్డ్, ప్రభువా క్షమించు, ప్రభువా నీ రక్తంతో కడుగు, ప్రభువా పొరపాటైంది, ప్రభువా తప్పైంది, దేవా నేను తప్పు చేశాను. డీప్ కన్విక్షన్ ఉందా? దేవుడు అలో చేయడు తెలుసా? ఒక విశ్వాసి తన పాపం విషయంలో లోతైన పశ్చాత్తాపము అతనికి లేకపోతే దేవుడు అలో చేయడు, దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవునికి డీప్ కన్విక్షన్ కావాలి, నీ పాపాన్ని గురించి లోతైన పశ్చాత్తాపం కావాలి. ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం చెప్పేది ఏంటంటే, గోనెపట్ట కట్టుకోమంటాడు, ఏడవమంటాడు, అంగలార్చమంటాడు. ఎందుకని చెప్పండి? పాపాన్ని బట్టి. పాపాన్ని బట్టి ఏడవండి అంటాడు, పాపాన్ని బట్టి అంగలార్చండి అంటాడు. పరిశుద్ధులు సంతోషించాలి నిజమే, కానీ పాపాన్ని బట్టి ప్రతి పరిశుద్ధుడు ఏడవాలి. పాపము చేసిన ప్రతి విశ్వాసి కన్నీళ్లు విడవాలి, అంగలార్చాలి. ఒక విశ్వాసి తప్పు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక వచనం చూడండి, లూకా సువార్త లేకపోతే మార్కు సువార్త. మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ వచనం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ వచనం. మార్కు సువార్త 14:72 అదేనా? చూడండి ఒకసారి. 72. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచూ ఏడ్చెను. పాపము చేసిన తరువాత పేతురంతటి నాయకుడు, పేతురంతటి దుడుకుతనం కలిగిన వాడు తాను చేసిన పాపము జ్ఞప్తికి రాగానే సంతాపపడి వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చనని లూకా సువార్తలో ఉంది. లిటరల్లీ హి వెప్ట్, అక్షరార్థంగా కన్నీళ్లు విడిచాడు పాపాన్ని బట్టి. విశ్వాసి పాపాన్ని బట్టి సంతాపపడ్డప్పుడు కన్నీళ్ళు వస్తాయి, వ్యాకులం వస్తుంది, దుఃఖం వస్తుంది, చింత వస్తుంది, నవ్వు చింతకు మారిపోతుంది. అందుకని వారిని గురించి చెప్పాడు, పాపాన్ని గురించి సరైన పశ్చాత్తాపం లేదు, మీ నవ్వు చింతకు మార్చుకోండి, మీ నవ్వు ఏడ్పుకు మార్చుకోండి అని చెప్పాడు. ఏడవండి, వెళ్ళి కన్నీళ్లు విడవండి. హృదయం తడారిపోయింది, కళ్ళు ఎండిపోయాయి, తడి లేదు, చెమ్మ లేదు, చెమ్మగిలిన కళ్ళు నేడు కనిపించట్లా. పాపాన్ని బట్టి ఏడ్చేవారు నేడు లేరు. పాపాన్ని చాలా తేలిగ్గా, సులభంగా, ఈజీగా తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు. ప్రియులరా, రైట్ యాటిట్యూడ్ ఏంటో తెలుసా దేవుని దగ్గర? లోతైన పశ్చాత్తాపం. 51వ కీర్తనలో అంటాడు కీర్తనకారుడు 17వ చరణంలో, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి ప్రభువా, విరిగిన మనసును నీవు అలక్ష్యము చేయవు అంటాడు 51:17. వాళ్ళు ఏడ్చారు, భక్తుడైన దావీదు ఏడ్చాడు, పాపాన్ని బట్టి అంగలార్చాడు, కన్నీళ్లు విడిచాడు. నిజం చెప్పండి, సూటిగా ఒక ప్రశ్న, మన విశ్వాస జీవితంలో పాపం చేసినప్పుడు లోతైన పశ్చాత్తాపం ఉందా? పైనే పశ్చాత్తాపడుతున్నామా? ఊరక ఒక్క మాట క్షమించు ప్రభువా అని ఒక్క మాటని మనం దాటి వెళ్ళిపోతున్నామా? యుద్ధాలు, పోరాటాలు మానాలి అంటే లోతైన పశ్చాత్తాపము కావాలి, డీప్ కన్విక్షన్ కావాలి. గంతులేస్తున్నారేమో, చిందులేస్తున్నారేమో, ఇకలు పకపకలు, నవ్వులాటలు, అంతరంగంలో పాపం పెట్టుకొని నువ్వు ఎలా ఆనందంగా ఉండగలవు? విశ్వాసి హృదయంలో దోషం పెట్టుకొని ఎలా సంతోషించగలవు? ఇతరులతో నీవు ఎలా నెమ్మదిగా ఉండగలవు? నీవు నెమ్మదిగా ఉంటున్నావంటే నీకు సరైన పశ్చాత్తాపం లేదని అర్థం. జీవితంలో పాపము పెట్టుకొని నీవు సంతోషంగా, కులాసాగా నీవు జీవించగలుగుతున్నావంటే నీకు సరైనటువంటి కన్విక్షన్ లేదు. అది ప్రాపర్ యాటిట్యూడ్ కాదు,
అది సరి అయిన వైఖరి కాదు. నీ వైఖరి మార్చుకోవాలి. వారితోనే చెప్పాడు, మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి. ఏడవండి, పాపాన్ని బట్టి ఏడవండి, అంగలార్చండి, కన్నీళ్లు విడవండి. రైట్ యాటిట్యూడ్, సరి అయిన వైఖరి. ఒకటి, సరి అయిన స్పందన. యుద్ధాలు మాన్పబడాలి అంటే, పోరాటాలు ఆగిపోవాలి జీవితంలో అంటే. రెండవది, సరి అయిన క్రియలు. మూడవది, సరి అయిన వైఖరి. నాలుగవది, చివరిది, సరి అయిన మనస్సు, రైట్ మైండ్ సెట్. ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని అన్నాడు. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని అన్నాడు. రైట్ మైండ్ సెట్. యుద్ధాలు, పోరాటాలు మాన్పబడాలి అంటే, అవి జీవితంలో ఆగిపోవాలి అంటే, ఈ కాన్ఫ్లిక్ట్స్కి రిజాల్వ్ అవటానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇదే, రైట్ మైండ్ సెట్. సరి అయిన మనస్సు కావాలి. అక్కడే స్పష్టంగా చెప్పింది. ఏ మనస్సు కావాలి ఆయనకి? సరి అయిన మనస్సు. ఏ మనస్సు అది? ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అని అన్నాడు. గాడ్ నీడ్ హ్యూమిలిటీ. ఆయనకు దీనత్వం కావాలి. 5వ వచనంలో చెప్పాడు. 4వ అధ్యాయం చూడండి, ఒక వచనం, 6వ వచనం, 4:6. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అని అన్నాడు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. దేవుని దగ్గర దీన మనస్కులు కావాలి. దేవుని ఎదుట దీన మనస్సు కలిగిన వారు కావాలి. అతిశయించేవారు కాదు, ఆడంబరము కలిగిన వారు కాదు. ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను వర్తమానాన్ని ముగిస్తాను. అలాంటి దీన మనస్సు కలిగిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. చూడండి, దయచేసి యెహోషువ గ్రంథానికి రండి. 3వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకుందామా? నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని అన్నాడు. యెహోషువతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులందరి కనుల ఎదుట యెహోషువ నేను నిన్ను గొప్ప చేస్తాను అని అన్నాడు. ఎవరిని హెచ్చిస్తానన్నాడు? యాకోబు పత్రిక 4:10లో అహంకారులను ఎదురించి ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని ఉంది. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అన్నాడు. అంటే చెప్పండి, ఎవరిని హెచ్చిస్తాడు ఆయన? యెహోషువను గురించి ఎందుకు అన్నాడు ఆయన? యెహోషువ నేను నిన్ను గొప్ప చేస్తానని ఎందుకు అన్నాడు? ఇది మనకు బాగా తెలిసిన ఒక పాత చింతకాయ పచ్చడి లాంటి సత్యం అని పక్కన పెట్టేస్తాం, కానీ బట్ చాలా అవసరమైనది, కీలకమైనది. ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకోగలిగితే, మనము దీనులం కాగలిగితే, దేవుడే మనల్ని గొప్ప చేస్తాడు. దేవుడే మనల్ని ప్రజలందరి ఎదుట హెచ్చిస్తాడు. యుద్ధాలు, పోరాటాలు ఎందుకు జీవితాల్లో అంటే దీన మనస్సు లేకపోవటం, సరి అయిన మనస్సు లేకపోవటం. యెహోషువను గొప్ప చేయడానికి కారణం ఉంది. ఎందుకు గొప్ప చేశాడు చెప్పండి? దీని వెనకాల ఒక రీజన్ ఉంది. చూడండి, నిర్గమాకాండానికి రండి. 33:11. నిర్గమాకాండం 33:11. నిర్గమాకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అతడు తరువాత పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఎప్పుడూ కూడా యెహోషువ తన్ను తాను ప్రత్యక్షపరచుకోవటానికి, తన్ను తాను కనుపరచుకోవటానికి ఎన్నడూ ప్రయత్నం చేయాలి. మోషే ఉన్నంతకాలం. మోషే మరణించిన తర్వాత దేవుడే యెహోషువ దగ్గరికి వెళ్ళి, లే యెహోషువ, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడే లేపి, దేవుడే నియమించి, దేవుడే యెహోషువతో అంటున్నమాట, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అన్నాడు. ఎందుకు యెహోషువను దేవుడు గొప్ప చేశాడు? మోషే బ్రతికినన్నాడు.
యెహోషువ ఎన్నడూ గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ప్రజల దగ్గర కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తను తాను ఇతరులకు ప్రదర్శించుకోవటానికి ప్రయత్నం చేయలేదు. తానెవరో కనపరుచుకోవటానికి ప్రయత్నం చేయలేదు. ఇది చాలా పెద్ద శోధన ప్రియులరా, మనల్ని మనం ఇతరులకు కనపరుచుకోవటానికి. నేనేంటో చూపించుకోవాలి, నేనేంటో కనపరుచుకోవాలనేది చాలా పెద్ద శోధన. కానీ ఈ కనపరుచుకోవాలనే ఈ కోరిక దేవుని హెచ్చింపును, దేవుడు మనల్ని హెచ్చించే అవకాశాన్ని మన నుండి దూరం చేస్తుంది. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు అనుంది. మనం అతిశయిస్తే ఆయనే ఎదిరిస్తాడు, ఆయనే కూర్చుండబెడతాడు. జాగ్రత్త, ఆయన ఎదుట సరి అయిన మనస్సు కావాలి. యుద్ధాలు, పోరాటాలు ఆగిపోవాలి జీవితంలో అంటే మొత్తం 4 కారణాలు విన్నాం. 1, సరి అయిన స్పందన. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. లోబడదాం, దగ్గరికి వద్దాం. ఇది సరి అయిన స్పందన. 2వది, సరి అయిన చర్యలు చేద్దాం, సరి అయిన క్రియలు. ఏంటది చెప్పండి? శుభ్రము చేసుకుందాం, మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. ముఖ్యంగా మన చేతులను, మన హృదయాన్ని కడుక్కుందాం. దైవ సహవాసాన్ని, అభ్యంతరము లేని దైవ సహవాసాన్ని, ఆటంకము లేని ఆరాధన అనుభవాన్ని, ఓడిపోని ప్రార్థనా జీవితాన్ని ఈ పరిశుభ్రమైన చేతులు, పరిశుద్ధమైన హృదయం మనకు అనుగ్రహిస్తుంది. పరిశుద్ధమైన చేతులు, పరిశుద్ధమైన హృదయం, నిరాటంకమైన అభ్యంతరము లేని శ్రేష్టమైన సహవాసాన్ని, అద్భుతమైన ఆరాధన అనుభవాన్ని, ఓడుకోని ప్రార్థనా జీవితాన్ని ఈ పరిశుద్ధ జీవితం మనకిస్తుంది. కాబట్టి సరి అయిన చర్యలు చేద్దాం, శుభ్రము చేసుకుందాం, కడుక్కుందాం, ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం, బ్రతిమలాడదాం, క్షమించమని వేడుకుందాం. 3వది ఏంటో తెలుసా? సరి అయిన వైఖరి. దేవుని దగ్గర సరి అయిన వైఖరిని కలిగి ఉందాం. లోతైన పశ్చాత్తాపం అవసరం. ఆడంబరంతో, అతిశయంతో వద్దు. సొంకరి పరిశీలు ఇద్దరు ఎలా వచ్చారు? సొంకరి ఎలా అన్నాడు? రొమ్ము కొట్టుకొనొచ్చు, ఆకాశం వైపు చూచుటకైనను ధైర్యం చాలక పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. దయచేసి పాపాన్ని ఈజీగా తీసుకోవద్దు. తేలిగ్గా ఒక మాట అడిగి ప్రభు నన్ను క్షమించని దాటిపోవద్దు. లోతైన పశ్చాత్తాపం అవసరం. విశ్వాసి ఎప్పుడు పాపం చేసినా అతని కళ్ళలో నుండి నీళ్లు రావాలి. లోతైన పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన అవసరం. 4వది, సరి అయిన మనస్సు. దయచేసి మిమ్మల్ని మీరు కనుపరుచుకునే ప్రయత్నం చేయొద్దండి. ప్రభువు మిమ్మల్ని బయటికి తెచ్చేంత వరకు గుడారంలోనే ఉండండి. ఒక దినాన ఆయనే గుడారంలో నుండి బయటికి తెచ్చి ప్రజలందరి ఎదుట ఆయన గొప్ప చేస్తాడు. అంతవరకు మన స్థానం గుడారంలో ఉండటం. ఒకవేళ నీ అంతకు నీవు బయటికి వస్తే ఆయన నేను గుడారంలోనికి తీసుకెళ్తాడు. నీవు గుడారంలోనే ఉంటే ఆయనే ప్రజలందరి ఎదుట నేను ప్రత్యక్షపరుస్తాడు, ఆయన హెచ్చిస్తాడు, ఆయన గొప్ప చేస్తాడు. అంతరంగంలో, జీవితంలో, లోకంలో, శరీరంలో రేగే ఈ పోరాటాలు, యుద్ధాలు ఆగిపోవాలంటే ఈ 4 విషయాలను చేద్దాం. సరి అయిన స్పందనను చూపిద్దాం, సరి అయిన చర్యలను చేద్దాం, సరి అయిన వైఖరిని కలిగి ఉందాం, సరి అయిన మనసుని కలిగి ఉందాం. అలా ఉండటానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మా ఎదుటికి తెచ్చిన తలంపుల కొరకై స్తోత్రం. ఈ లేఖన భాగాల్ని దీవించండి. ఎందుకు పోరాటాలు, ఎందుకు యుద్ధాలు, ఎందుకు సంఘర్షణలు, ఎందుకు యుద్ధ వాతావరణం జీవితంలో? మీ విషయంలో మేము సరిగా స్పందించలేకపోతున్నాం. మా క్రియలు మీ ఎదుట సరిగా లేవు, మా వైఖరి మీ దగ్గర సరిగా లేదు, మా మనస్సు కూడా సరి అయింది కాదు, ఒప్పుకుంటున్నాం. ప్రభువా, మీకు లోబడటానికి ఇష్టపడుతున్నాను, మీకు సమీపంగా రావటాన్ని కోరుకుంటున్నాను. మీ కృపాసనం యుద్ధకు ధైర్యంగా రావటానికి ఈ కృపాకాలంలో మీరు మాకు అనుగ్రహించారు. మీ రొమ్మును ఆనుకునే ఆధిక్యతనిచ్చారు. ప్రభువా, మమ్మల్ని శుభ్రము చేసుకోవటానికి మాకు సహాయం చేయండి. లోతైన పశ్చాత్తాపాన్ని మాకు అనుగ్రహించండి. మీ దృష్టిలో దీనులుగా బ్రతకటానికి కృప చూపండి. అతిశయం, అహంకారం, గర్వం మా నుండి దూరంగా పెట్టండి. తద్వారా యుద్ధాలు, పోరాటాలు జీవితంలో, సంఘములో, కుటుంబాలలో మాని సమాధానంతో మిమ్మల్ని సేవించే కృప మాకు అనుగ్రహించుమని
మీ దయగల స్థలాలకు మమ్మల్ని అప్పగించుకుంటాం. జూమ్లో జాయిన్ అయిన వారిని, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారిని ఒక్కొక్కరిని పేరట దీవించి ఆశీర్వదించమని, ప్రియ సోదరుడు రమేష్ కుటుంబాన్ని కనికరించి నెమ్మదిని దయచేయమని, బ్రదర్ ప్రసాద్ ఈ దాసుని మీరు ముట్టి బాగు చేసి నెమ్మదిని అనుగ్రహించమని, ముజక కొరకై ప్రార్థిస్తున్నాం, కనికరించి మీరు బాగు చేయండి. సత్యం గారిని కనికరించండి, ఆయనను కూడా మీరు ముట్టి బాగు చేయండి. ఎందరైతే కోవిడ్తో బాధపడుతున్నారో వారందరి పట్ల కనికరం చూపమని, స్వస్థపరచమని, ఈ రాత్రికాలపు దీవెన ఆశీర్వాదాలు మాకు దయచేయమని, ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలయ్య గారు. అన్నా వందనాలన్నా. అవునా అన్న? వందనాలన్నా.